దాంతోపాటు మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంటే అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. 5 కిలోమీటర్ల మేర పేలుడు తీవ్రత వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందంటూ కూడా అంచనా ఉంది. ఈస్ట్ ప్రావిన్స్లోని షాంగ్టాంగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 230 ఫైర్ ఇంజన్లు వస్తే కానీ మంటని అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న కారులకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీకి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సాధారణ మనం చైనా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే కనుక అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రాదు. మరి ముఖ్యంగా ప్రాణ నష్టానికి సంబంధించి చైనా ఆ లెక్కలని చూపించదు. లెక్కల్లో కూడా లేకుండా చేసి చూపించే ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. దాంతోపాటు మీరు చూడొచ్చు, అటుగా వెళ్ళి ఆ ఛానల్స్ ఉంటాయి కదా, అంటే సాధారణంగా మనం గొట్టాలంటూ ఉంటాం, పైపులు అంటూ ఉంటాం. పూర్తిగా ఛానల్స్ ఏ స్థాయిలో అక్కడ డ్యామేజ్ అయ్యే అర్థమవుతుంది. దాంతోపాటు కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. పేలుడు తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూస్తే ఆ ఛానల్స్, ఆ పైప్ లైన్స్కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అవన్నీ సేఫ్టీ గార్డ్స్ కూడా అవన్నీ కూడా సేఫ్గా పైన మీరు చూస్తున్నారు కదా కవరింగ్, అవన్నీ కూడా సేఫ్టీ విషయంలో తీసుకునే ప్రయత్నాలు. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ పేలుడు ధాటికి అక్కడ వాళ్ళందరూ ఉరుకులు పరుగులు పెట్టారు, తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 500 మంది, రిమెంబర్ 500 మంది అక్కడ పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడికి 230కి పైగా ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఇబ్బంది కలిగి ఉంటుందో ఇట్టే మనకు అర్థమవుతోంది. 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలో పాల్పంచుకున్నారు. అలాగే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని, ఘటనను పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది. వీఫాంగ్ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న శాంటాంగ్ యుజావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీ ఇదంతా కూడా. ఈ కంపెనీలో దాదాపు 500 మంది పనిచేస్తున్న పరిస్థితి. పూర్తిగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దాంతో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన తీవ్రత దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే ఆ పేలుడు ధాటికి అక్కడ ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. అదుగు మీరు చూస్తే కనుక రోడ్డు పక్కనే ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి. వీటిని కాస్త మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో ఈ పేలుడు దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. పేలిన తర్వాత అక్కడ పరిస్థితి మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఆకాశంలో నల్లటి పొగ ఆవరించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం పడుతోంది. ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఆ పరిసర ప్రాంగణం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఆ మంటలకి ఒకసారిగా భయాందోళన పడ్డారు. అక్కడ కార్మికులు ఉరుకులు పరుగులు పెట్టి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంటే కానీ 230 మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంటేనే కానీ అక్కడ మంటని అదుపులోకి తీసుకురావడం, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఈ విజువల్ ఒకటి క్లియర్ కట్గా మనకు సరిపోతుంది ఆ ప్రమాద తీవ్రతను చెప్పేందుకు. ఈ ఘటన కాస్త మిమ్మల్ని కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా చైనాను ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతానికైతే మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వేల కోట్లలో ఉండకపోయినా కనీసం ఇనీషియల్గా అయితే మాత్రం ఒక 100 కోట్ల వరకు ఇబ్బంది కలగచ్చు అనేది జరుగుతున్న చర్చ అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో ఈ భారీ పేలుడు చైనాను కలవరపెడుతోంది. రిమెంబర్ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కనుక ప్రమాదం తలెత్తితే ఆ ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే విషవాయువులు అంటూ ఉంటారు సాధారణంగా, ఆ విషవాయువులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తూ ఉంటాయి.
ఈ సందర్భంలో అక్కడ వాళ్ళని ఖాళీ చేయించేస్తున్న పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది. ఆ కెమికల్ రిలీజ్ అయిన కెమికల్ ఏంటి, అది తీవ్రత ఎలా ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది, దాంతోపాటు ఎంతవరకు అది కవర్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఫ్యూమ్స్ ఎవరెవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఆ ప్రమాద తీవ్రత పెరగకుండా, ఆ ప్రమాదం మిగిలిన ప్రాంతాలకు సంబంధించో లేకపోతే పక్కనున్న ఫ్యాక్టరీలకు అంటకుండా, ఆ ప్రమాద తీవ్రత పెరగకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. రిమెంబర్, కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఈ ప్రమాద తీవ్రతను ఊహించడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం మంటలైతే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అసలే మంటలు, దానికి తోడు కెమికల్, ఈ రెండు కూడా అక్కడ చోటు చేసుకోవడం ప్రస్తుతం కార్మికుల పరిస్థితి మీద ఆందోళన వ్యక్తమవుతోంది. 500 మంది కార్మికులు ప్రాణాలతోనే ఉన్నారా? ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదా? ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుతోంది. మరి ముఖ్యంగా ఇంతటి తీవ్రతతో ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడ కూడా చైనా అసలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కంప్లీట్గా అఫీషియల్గా, అంటే ఈ పేలుడుకు సంబంధించి పేలుడు సంభవించిందని చెప్పుకొచ్చింది. కానీ ఇదిగోండి రైట్ సైడ్ బాక్స్లో చూడండి, ఆ బిల్డింగ్లకు సంబంధించి ఎంత ఉన్నాయి, అక్కడ పొగ, ఆ కంపారిజన్లో చూసే ప్రయత్నం చేయండి. సాధారణంగా దూరం నుంచి మనం ఫుటేజ్లో చూసినప్పుడు చిన్నగా అనిపించవచ్చు, కానీ కంపారిజన్ చేసి వాటితో సరిపోల్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తుంది, ఆవరించేస్తుంది. కెమికల్స్ తోడు కావడం, ఆ కెమికల్ ఫ్యూమ్స్ కావడంతో మనకేదో నార్మల్గా కనిపిస్తోంది, కానీ దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించేస్తుంది ఆ పొగ. ఆ విషవాయువుల ధాటికి కొంతమంది అయితే ఊపిరి పీల్చడం కూడా కష్టమైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. ఒక్కసారి ఈ చైనాలో జరిగిన భారీ పేలుడుకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, చైనాలో ఈ భారీ పేలుడుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా చైనా ఎక్కడా కూడా మృతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే గాయపడిన వారికి సంబంధించి కావచ్చు, డేటా ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆ తీవ్రతకు సంబంధించి కారణం ఏంటి? తూర్పు చైనాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందిస్తుంది. వాస్తవానికి ఇది ఒక పురుగుల మందు, అలాగే ఔషధాలు, రసాయన తయారు చేసే ఉత్పత్తి సంస్థగా చెప్తున్నారు. ఇది 45 ఎకరాల్లో విస్తరించినట్టుగా చెప్తున్నారు. 46 హెక్టార్లకు పైగా భూమిని అదంతా కూడా ఆక్యుపై చేసుకుంది. సో అదంతా కూడా విస్తరించిన పరిస్థితి. దాదాపు ఇక్కడ 300 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉన్నారంటూ కంపెనీ పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఆగస్టు 2019లో స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో చైనాలోని తూర్పు ప్రావిన్స్ శాండాంగ్ లోని ఈ రసాయన కర్మాగారంలో అయితే భారీ పేరును సంబంధించి ఒకసారిగా ప్రాంతం అంతా దట్టమైన నల్లటి పొగలు, బూడిద రంగు, నారింజ రంగుతో కూడినటువంటి పొగలైతే కమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది. ఆకాశంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు కూడా వ్యాపించినట్టుగా మనకు అధికారిక మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. చైనా అధికారిక మీడియా CCTV కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది, కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అక్కడ మనకు కనబడలేదు. సో పేలుడు దాటికైతే సమీప ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 4.5 మైళ్ళ వరకు కూడా దీని పేలుడు దాటి విస్తరించిందంటే ఎంత భారీ పేలుడు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ